పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. ఇక ఆయన త్వరలో కూటమిలోని ఏదో ఒక పార్టీలో చేరబోతున్నారా? టీడీపీ వైపా లేక జనసేన వైపా లేక బీజేపీలో చేరతారా అనే ప్రచారం ఊపందుకుంది. ఇక ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భీమవరం రాజకీయాలకు దిశానిర్దేశం చేసిన నేతగా గుర్తింపు తెచ్చుకున్న గ్రంథి పార్టీ నుంచి బయటకొచ్చిన తర్వాత ఈ నియోజకవర్గ రాజకీయాలే పూర్తిగా తలక్రిందులయ్యాయి. ఇక గ్రంథి నిష్క్రమణతో వైసీపీ భీమవరంలో దిక్కులేని స్థితిలో వెళ్లిపోయినందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో స్పష్టంగా వినిపిస్తోంది. ఇక నాయకుడు లేడు, క్యాడర్ చెదిరిపోయింది, పోరాటం చేసే శక్తి తగ్గింది. ఇక అలాంటి సమయంలో ఒక్కసారిగా గ్రంథి మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అవ్వడం, ఆయన చేసిన ఒక వ్యాఖ్యతో రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలే వచ్చాయి. ఇక ఇటీవలే నిర్వహించిన ప్రెస్ మీట్ లో నాకు పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కావాలి అంటూ బహిరంగంగా ప్రకటించడంతో ఏదేదో సాధారణ మాట కాదని రాజకీయ వర్గాలు అర్థం చేసుకున్నాయి. వెంటనే గ్రంథి శ్రీనివాస్ జనసేనలోకి వెళ్లేందుకు పవన్ కళ్యాణ్ ను కలవాలని భావిస్తున్నారన్న వార్తలతో జనసేన వైపు అడుగులు వేస్తారని ప్రచారం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రత్యేక నూతన క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, పితాని సత్యనారాయణ, ఎమ్మెల్సీలు బొర్రా గోపీమూర్తి, పొందువ్వ శ్రీనివాసరాజు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా హాజరవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు ఆ ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీనివాస వర్మ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ చిన్నప్పటి నుంచి తనకు స్నేహితుడని, అందుకే క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవానికి ఆహ్వానించడం జరిగిందన్నారు. గ్రంథి శ్రీనివాస్ ప్రస్తుతం కూటమి సభ్యుడు కాకపోయినా అని 2 సార్లు నవ్వుతూ స్ట్రెస్ చేసి చెప్పారు. దీంతో మరొక్కసారి గ్రంథి రాజకీయ పయనంపై కూటమి సీనియర్ నాయకుల్లో చర్చ మొదలైంది. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఎమ్మెల్యేల ముందే ఈ వ్యాఖ్యలు చేయడంపై గ్రంథి శ్రీనివాస్ త్వరలోనే కూటమి పార్టీలో చేరబోతున్నారని స్పష్టమైందని చెప్తున్నారు. అయితే గ్రంథి శ్రీనివాస్ బీజేపీలో చేరతారా, తెలుగుదేశంలో చేరతారా లేక జనసేనలో చేరుతారా అనేది మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం రాజకీయంగా గ్రంథి శ్రీనివాస్ ఇప్పటికే భీమవరం నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో కూడా గ్రంథి పరాజయం చెందారు. తన ఓటమికి పార్టీలోనే కొంతమంది కారణమయ్యారని ఆనాడే జగన్ కు తెలియజేశాను కూడా అని ఆయన స్పందించారు. మరొక పక్క నర్సాపురం మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు వైఖరిపై విసుగు చెందిన గ్రంథి శ్రీనివాస్ గత ఏడాది డిసెంబర్లో వైసీపీ రాజీనామా చేశారు. మరొక పక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీలో గ్రంథి శ్రీనివాస్ చేరే అవకాశం ఉందని రాజకీయంగా చర్చ జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో గ్రంథి శ్రీనివాస్ ను తమ పార్టీలోకి రావాలని ఇప్పటికే కూటమి పార్టీలోని కొంతమంది పెద్దలు ఆయనకు నేరుగా ఆహ్వానం పలుకుతున్నట్లుగా ప్రచారం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అందరి ముందు పబ్లిక్ గా చేసిన హాట్ కామెంట్స్ తర్వాత త్వరలోనే కూటమిలో చేరబోతున్నట్లుగా సంకేతాలు కనిపిస్తున్నట్లు సీనియర్ రాజకీయ నాయకులు చెప్తున్నారు. ప్రస్తుతం భీమవరం జనసేన ఎమ్మెల్యేగా ఉన్న పులపర్తి రామాంజనేయులు 2029 ఎన్నికల్లో వయస్సు రీత్యా పోటీ చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. మరొక పక్క చూస్తే భీమవరం నియోజకవర్గం టీడీపీకి ఒక రకంగా కంచుకోట. ఈ పరిస్థితుల్లో 2029 ఎన్నికల్లో ఈ భీమవరం సీటు కూటమిలో భాగంగా ఏ పార్టీకి దక్కుతుంది అనే దానిపై కూడా గ్రంథి శ్రీనివాస్ ఆలోచన చేయాల్సి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే సామాజిక వర్గంగా, ఆర్థికంగా కూడా పశ్చిమ గోదావరి జిల్లాల్లోనే బలమైన లీడర్ అయిన గ్రంథి శ్రీనివాస్ తిరిగి ఏ పార్టీలో చేరినా కూడా ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటారని ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా గ్రంథి శ్రీనివాస్ ఏ పార్టీలోకి చేరితే ఆ పార్టీకి రాజకీయంగా ఉభయ గోదావరి జిల్లాల్లో మేలు జరిగే పరిస్థితి ఉందని తెలిసిందే. ఈ పరిస్థితుల్లో గ్రంథి శ్రీనివాస్ రాజకీయంగా మరొక్కసారి తీసుకోబోయే స్టెప్ ఆచితూచి వేస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు. మరి గ్రంథి ఏ గూటికి చేరుతారు అనేది మాత్రం భీమవరం రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. టీడీపీలోకి గ్రంథి శ్రీనివాస్ చేరబోతున్నారా? భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వచ్చేసి టీడీపీలో చేరతారని ప్రచారం జోరుగా సాగుతోంది. గ్రంథి శ్రీనివాస్ కోసం కూటమి పార్టీలు క్యూ కట్టాయనే చెప్పాలి. గ్రంథికి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మతో సన్నిహిత సంబంధాలున్నాయని కూడా క్లియర్ గా తెలుస్తోంది.